శ్రావణ అమావాస్యకే పోలాల అమావాస్య అని పేరు. ఈరోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. వ్రతములు కేవలం స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. ఎందుకంటే స్త్రీలకు, బ్రహ్మణేతర స్త్రీలకు వేదాధ్యయన అధికార యోగ్యతను మన ప్రాచీన ఋషులు ఇవ్వలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించటం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మంగళ గౌరీ వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశింపబడినట్లే ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతంలో భాగంగా కంద మొక్కకు పూజ చేస్తారు, తోరణాలు కట్టుకుంటారు. వ్యవసాయం చేసేవారు ఈ అమావాస్య రోజు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. పోలాల అమావాస్యనే పోలామ అని కూడా అంటారు. పోలా అంటే కడుపు నిండా మేత మేసి నీరు తాగి పనిపాటు లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం. ఆమ అంటే అమావాస్య, పోలామ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. ఈ సోమావతి అమావాస్య రోజు 2 నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అమావాస్య తిథిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అమావాస్య రోజు చేసే పరిహారం కానీ, అమావాస్య రోజు చేసే పనులు చక్కగా ఫలిస్తాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి రోజున నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. సోమావతి అమావాస్య రోజు 2 నిమ్మకాయలతో ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పరిహారాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికోసం రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. రేపు సోమవారం అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. అమావాస్య అనేది మంచిని చేసుకుని చెడును తీసుకుపోయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయలతో ఈ పరిహారం చేయటం వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే, ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరుచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ, సంతాన లక్ష్మిని కానీ ఆ కదంబ మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయాలి. 9 పూర్ణంబూర్లు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సును ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును, అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణంబూర్లు, 1 తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికెల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత కందముక్కకు 1 తోరాన్ని కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని, అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలి అంటే, ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. పోలాల అమావాస్య రోజు స్త్రీలు ఇలా వ్రతం చేయటం వలన సంతానం వృద్ధిలోనికి వస్తుందని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, మాంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం. కాబట్టి మీరు కూడా రేపు రాబోతున్న శ్రావణ బహుళ అమావాస్య రోజు మీ పిల్లల కోసం, భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందండి.
పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామ అవధానులు అనే స్మార్థ పండితుడు ఉండేవాడు. అతనికి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కోడళ్ళు కూడా కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవటం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. దాంతో వారు సుగుణను సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడికోళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావు తల్లి అని అడిగింది. అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మ దేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోడికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి సుగుణ ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. ఇది పోలాల వ్రత కథ. ఈ కథ వింటే చాలు మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండే భాగ్యం లభిస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వీడియోలోకి వస్తే ఈ పరిహారానికి అంటే సోమావతి అమావాస్య రోజు మనం చేసుకునే పరిహారానికి కావలసినవి కుంకుమ మరియు నిమ్మకాయలు. చాలామందికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు అనేవి రావటం జరుగుతూ ఉంటుంది. అది పిల్లల విషయంలో కావచ్చు, లేదా పెద్దవారి విషయంలో కావచ్చు, లేదా కుటుంబంలో సమస్యలు కావచ్చు, మీరు చేసే పనులలో వ్యాపారాలలో ఉన్న ఆటంకాలు వలన కానీ ఇలా ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దరిద్ర బాధలు అయి ఉండవచ్చు. అంటే మనం చేసే పనులలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. మనం ఏదైనా పనిని అనుకుంటాము, కానీ ఎన్ని నెలలు గడిచినా ఆ పని మాత్రం పూర్తి కాదు. అది నెలలు తరబడి అలాగే ఉండిపోతుంది. దీనివలన అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి వారు సోమావతి అమావాస్య రోజు ఒక నిమ్మకాయకు కుంకుమను పెట్టాలి. మూడవదానికి కాటుకను పెట్టుకోవాలి. అంటే నలుపు రంగు. ఈ నలుపు అనేది చెడు తీసివేయడానికి ఉపయోగపడుతుంది. కుంకుమ అనేది నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరితోనూ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత చేసుకోవాలి ఈ పరిహారాన్ని. ఇలా చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. 2 నిమ్మకాయలను తీసుకొని చేతిలో పట్టుకొని మీ గదులన్నీ కూడా తిరగాలి. అయితే మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా మూలమూలలా తిరిగి ఈ నిమ్మకాయలను చూపించాలి. ఆ తర్వాత కుంకుమలో చిటికెడు నీళ్లను కలిపి ఆ కలిపిన కుంకుమను నిమ్మకాయకు అద్దాలి. మరొక నిమ్మకాయకు కాటుకను లేదా నలుపు రంగును కొంచెం పుయ్యాలి. ఆ 2 నిమ్మకాయలను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో నుండి గుమ్మం వరకు రావాలి. గుమ్మం దగ్గర 3 సార్లు ఆ నిమ్మకాయలతో దిష్టి తీయాలి. ఆ తర్వాత వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేసి రావాలి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా మీకు ఉన్న అన్ని విధాలుగా కూడా ఈ పరిహారం కలిసి వస్తుంది. మీ ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకేమన్నా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించగలుగుతారు.
మీరు కూడా సోమావతి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 2 నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ అమావాస్య రోజు ఈ చెట్టును తాకండి చాలు. 7 ఏళ్ల దరిద్రం పోయి లక్ష్మీదేవి మీ నట్టింట్లో నాట్యం చేస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అయితే ఈ శ్రావణ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు 7 ఏళ్ల దరిద్రం పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీ శరీరానికి అద్భుత శక్తి వస్తుంది. మీ ఒంట్లోని రోగాలు, దోషాలు పోతాయి. మరి ఈ శ్రావణ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ శ్రావణ అమావాస్య రోజు వేప చెట్టుకి మరియు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ శ్రావణ అమావాస్య రోజు వేప చెట్టును లేదా రావి చెట్టును తాకండి. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్య పురాణం చెప్తోంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తోంది. మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు, ఆకుల్లో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కందపురాణం చెప్తోంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రాత్రిపూటకు ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లల్లో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర్లు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ సమస్యలు తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఈ శ్రావణ అమావాస్య రోజు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి లేదా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకండి.
ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి. ఇలా తాకటం వలన 7 ఏళ్ల నాటి దరిద్రమే కాదు, జన్మ జన్మల దరిద్రాలు కూడా పోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి. ముందు మీరు చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత రావి లేదా వేప చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టును తాకండి. కొన్ని ప్రాంతాలలో రావి చెట్టుకు వేప చెట్టుకు వివాహం చేస్తారు, 2 కలిపి నాటుతారు. అలా మీకు అందుబాటులో ఉంటే ఆ చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ చెట్లను తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి, కనీసం ఒక 5 నిమిషాలైనా సరే కూర్చోండి. ఇలా చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ కూడా నయమైపోతాయి. ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు కనీసం రావి చెట్టును లేదా వేప చెట్టును అయినా సరే తాకిరండి చాలు. ఆ చెట్లలోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి జన్మ జన్మల దరిద్రం వదిలిపోతుంది, దోషాలు పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్లు లాగేసుకుంటాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మాత్రం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు.